హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఎట్టకేలకి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు అనేది కూడా అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన జిరాక్స్లు పెట్టాలి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫారం మారింది. అప్లికేషన్కి జిరాక్స్లు పెట్టే విధానం కూడా మారింది. అవి ఎలాగనేది కూడా నేను వన్ బై వన్ అని చెప్తాను. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మీరు అనేది కూడా చూసుకోవచ్చు. వితంతువుల పెన్షన్ కొరకైతే నూతన అప్లికేషన్ ఫారం ఉంది. ఆ ఫారం కూడా నేనైతే చెప్తాను. అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా నింపాలని కూడా ఫారం గురించి చెప్తాను. నెక్స్ట్ ఆధార్ కార్డు జిరాక్స్ అనేది పెట్టాలి, రేషన్ కార్డు జిరాక్స్ అనేది పెట్టాలి, భర్త చనిపోయిన మరణ ధృవీకర పత్రం అనేది కూడా మీరైతే ఇక్కడ మెన్షన్ చేయాలి, కులం ఆదాయం ధృవీకర పత్రం కూడా పెట్టాలి, అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. మీకు ఏమైనా ల్యాండ్ ఉంటే అగ్రికల్చర్ భూమి పాస్బుక్ కూడా ఇక్కడ ఒకటైతే జిరాక్స్ పెట్టాలి, ఫోన్ నెంబర్ ఫోటో అని యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒంటరి మహిళలకు అనేది కూడా చూసుకోవచ్చు. వాళ్ళ పెన్షన్ కొరకైతే ఇక్కడ నూతన అప్లికేషన్ ఫారం అనేది పెట్టాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విడాకుల సర్టిఫికేట్ అంటే మనకి డైవర్స్ సర్టిఫికేట్ ఉంటుందిగా ఒక సర్టిఫికేట్ పెట్టాలి, కులం ఆదాయము భూమి పాస్బుక్ జిరాక్స్తో పాటు మన ఫోన్ నెంబర్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా మీరైతే ఇక్కడ నుంచి అయితే మెన్షన్ చేసుకోవాలి. దీంట్లో కూడా మనకు దివ్యాంగుల పెన్షన్ కొరకు కూడా మనకు అప్లికేషన్ ఫారము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటుంది. సదరం సర్టిఫికేట్ అనేది కూడా మీరు అయితే ఇక్కడ నుంచి పెట్టాలి. ఎక్స్పైర్ అయిపోయిన సదరం సర్టిఫికేట్ పెడితే మాత్రం ఇక్కడైతే ఎలిజిబిలిటీ ఉండదు. ఎక్స్పైర్ కాని సర్టిఫికేట్ అయితే పెట్టాలి. ఇక కొత్తగా ఎవరైనా సదరం చేసుకోవాలనుకున్నా కానీ ఇప్పుడు మీ సేవలు కావడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అనేది మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కుల ధృవీకరణ పత్రం, ఆదాయము, నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్, భూమి పాస్బుక్, ఫోన్ నెంబరు ఇది ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కళ్ళు గీత కార్మికులు అనేది ఉంటుందిగా, వాళ్ళకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఒక అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇక్కడ గీత కార్మికుల ఒకటి ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది. లేదా మీకు సొసైటీ సంబంధించింది ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా పెట్టొచ్చు. ఇక్కడ ఆదాయము, భూమి పాస్బుక్, ఫోన్ నెంబరు ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇప్పుడు ఫామ్ అనేది ఏ విధంగా నింపాలనేది చెప్తాను. ప్రెజెంట్ అప్లికేషన్ ఫారం అయితే మనకి ఇంగ్లీష్లో అయితే దొరకడం అయితే జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫారం అయితే మీ దగ్గరున్న జిరాక్స్ సెంటర్ లేదా ఎంపీడీ ఆఫీస్లో అయితే ఇస్తారు. అక్కడి నుంచి అనేది కూడా మీరైతే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన ఏ పెన్షన్ టైప్ సంబంధించిందో దాని అనేది టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది కూడా మీరైతే రాసుకోవాలి. దాని తర్వాత డిస్టిక్, మండలము, గ్రామ పంచాయతీ, ఏ స్ట్రీట్ వస్తుందో అనేది కూడా మీరైతే ఇక్కడ ఒక్కొక్కటి అయితే మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా పెట్టాలి. ఎప్పుడో గతంలో ఉన్న ఫోటో అయితే పెట్టకూడదు. ఇక్కడ కొత్త ఫోటో దిగేసి మరి మీరైతే పెట్టాలి ఇక్కడ. నెక్స్ట్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అనేది రాసుకోవాలి. భర్త పేరు లేదా తండ్రి పేరు అనేది రాసుకోవాలి. వాళ్ళు మీకు రిలేషన్ ఏమవుతారు అనేది కూడా ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ అడ్రస్ అనేది కూడా ఫుల్ అడ్రస్ రాసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ కూడా రాసుకోవచ్చు. అంటే ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది, మీరు వర్క్ చేసేది వేరే దగ్గర అయితే దానికి సంబంధించిన అడ్రస్ కూడా మీరైతే ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా రాయాలి. దానికి సంబంధించిన మీకు ఏజ్ ఎంత వస్తుందో అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేసుకోవాలి. ఇంకా బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ సర్టిఫికేట్ కానీ, ఓటర్ ఐడి కానీ ఏదైనా ఉంటే ఆ ఏజ్ ప్రూఫ్ కొరకు అయితే మీరైతే ఇక్కడ టిక్ మార్క్ అనేది కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది కూడా టిక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మ్యారేజా అన్మ్యారీడ్ అనేది ఉంటుంది, దానికి సంబంధించింది కూడా మీరు చూసుకొని టిక్ మార్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మ్యారేజ్ అయితే భర్త పేరు అనేది రాయాలి, భర్తకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రాయాలి, భర్తకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇక్కడైతే మీరు రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది కూడా రన్నింగ్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నేను ప్రతి దాంట్లో చెప్పేది మొబైల్ నెంబర్ రన్నింగ్ ఏంటంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా, అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు అనేది కూడా కాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది కూడా మీరైతే ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు అనేది కూడా కేటగిరీ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ మీరు ఏం పని చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఇక్కడ మీరైతే డీటెయిల్ రాయాలి. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్, రన్నింగ్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది కూడా రాసుకోవాలి. ఇక్కడ ఏదో మీరు ఎప్పుడు బ్యాంక్ ఉంటుంది, దాన్ని డబ్బులు తీయరు, దాని అనేది కూడా రన్నింగ్ అయితే ఉండదు, హోల్డ్ అయితే చేసి పెడతారు. ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మాత్రం మీకైతే పెన్షన్ వచ్చే అయితే ఉండదు. ఆ విధంగా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా రాసుకోవాలి. ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అర్హులు. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ వేసుకొని మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో అంత మాత్రం ఇక్కడ వేసుకోవాలి. దాని తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ వేసిన ఏం లేదు, ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హస్బెండ్ డెత్, మీరు భర్త చనిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటున్నావా, డెత్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి, ఏ డేట్కి చనిపోయారు అనేది కూడా ఇక్కడైతే రాసుకోవాలి. నెక్స్ట్ అన్మ్యారీడ్ సింగిల్ ఉమెన్ అనేది ఉంటుందిగా, ఒంటరి మహిళలకి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ నెంబరు, వాళ్ళకి సంబంధించిన డేటు. ఇక్కడ యుఐడి అనేది డిసబిలిటీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి సంబంధించిన ఆ నెంబరు, వాళ్ళకి సంబంధించిన డేటు. ఇంకా మెంబర్షిప్ సొసైటీ వాళ్ళు ఉంటారా, దానికి సంబంధించిన నెంబరు, దానికి సంబంధించిన డేటు గురించి మీరు డీటెయిల్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఒకటి మీరు ఒక సిగ్నేచర్ పెట్టేసి ఇవన్నీ సంబంధించిన నేను చెప్పిన జిరాక్స్లు అనేది దీనికనేది సబ్మిట్ చేసి మీ దగ్గరున్న ఎంపీడీ ఆఫీస్ లేదా మీరు దగ్గరున్న గ్రామ పంచాయతీలో అప్లికేషన్ సబ్మిట్ చేసిన అక్కడి నుంచి అనేది కూడా మీకు వెరిఫికేషన్ చేసుకొని అర్హులైన వారికి అయితే పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు తీసుకుంటారు అనేది కూడా మనకైతే డౌట్ ఉంది. కాబట్టి మీరైతే ఎంత తొందరగా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే అంత మంచిది అనేసి కూడా గుర్తించండి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.